వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కే పాల్, ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ దేశాలన్నీ ఈయన్ని ఎంతో గౌరవించిన మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈయన్ని ఒక కమెడియన్ చేసి పడేశారు. ఇది కుట్ర ప్రకారమే జరిగింది. కే పాల్ అనే వ్యక్తి నిజం చెప్పాలంటే 250 దేశాల్లో తనకి తిరుగులేని ప్రస్థానాన్ని స్థాపించాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఆ దేశ నాయకులు ఆయన ముందుకొచ్చి సాగిలపడి నమస్కరించి అతని బ్లెస్సింగ్స్ తీసుకోకుండా ఎవరు ఉండరు. గ్లోబల్ పీస్ మిషన్ స్టార్ట్ చేసినటువంటి కే పాల్ ప్రపంచ వ్యాప్తంగా శాంతి నెలకొల్పాలి అన్నది తన సదుద్దేశం. అమెరికన్ ప్రెసిడెంట్స్ అయితే ఏంటి, రష్యన్ ప్రెసిడెంట్ అయితే ఏంటి, ఏ బలమైన కంట్రీ అయినా కూడా ఆ ప్రెసిడెంట్స్ అంతా కే పాల్ చెప్పినట్టు వినేవారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం కే పాల్ ఒక కమెడియన్ అయిపోయాడు. ఎందుకు? ఆయన మాట్లాడే మాటలు వాస్తవాలని ప్రతి ఒక్కరూ నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన అబద్ధమాడు, ఆయన నిజాలే చెప్తాడు. తనకున్న ఆస్తిపాస్తుల గురించి కూడా క్లియర్గా చెప్పే కే పాల్కి ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి అత్యంత అరుదైనటువంటి గౌరవం దక్కింది. ఆయన దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఆయన ఒక మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది ఆ మీటింగ్కి అటెండ్ అవుతారు. ఆయన మాటలు వినడానికి, ఆయన చెప్పే సువార్త వినడానికి ఆయన చుట్టూ చేరి ఆయన మాటలు చెవులు నిక్కించుకొని మనసంతా క్లియర్ చేసుకొని వింటారు. అంత గొప్ప వ్యక్తి కే పాల్. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్న ప్రపంచ దేశాల్లో ఆయన సొంతగా, ఆయన సొంత విమానంలో, అది కూడా అత్యంత విలాసవంతమైన అత్యంత పెద్ద విమానం బోయింగ్ 747లో ఆయన ప్రయాణించే అంత స్టేటస్ ఆయనకుంది. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పట్టుకొని ఊగిలాడుతూ ఉంటాడు. ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన హ్యాపీగా బతకగలడు, హ్యాపీగా గౌరవాన్ని పొందగలడు. కానీ ఇక్కడ దెబ్బలు తింటూ మాటలు పడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి, నేను పుట్టిన భూమికి ఏదన్నా చెయ్యాలని ఒక దృఢ సంకల్పంతో కే పాల్ గారు ఇక్కడే ఉంటూ రాజకీయాల్లో తనదైన శైలిలో స్పందిస్తూ నన్ను గెలిపించండి మీకు మంచి చేస్తాను, నన్ను గెలిపించండి నీకు మంచి చేస్తాను అంటూ పదే పదే చెప్తూ ఉంటారు. ఆయన ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే కే పాల్ని ఒక కమెడియన్ చేసి పడేశారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? చంద్రబాబు నాయుడు గారికి కే పాల్ యొక్క పవర్ ఏంటో తెలుసు. ఎందుకంటే కే పాల్ అనే వ్యక్తి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని, అమెరికన్ ప్రెసిడెంట్ని అంత ఈజీగా కలిసేవారు కాదు. ఈయన ద్వారానే యాక్సెస్ పొందారు ప్రతి ఒక్కరు. ఏ రాజకీయ నాయకుడైనా, ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా కూడా కే పాల్ని పట్టుకునే ప్రపంచ అగ్రనేతలకి కలవడం జరిగింది. కానీ మరి ఇప్పుడు కే పాల్ని ఎందుకు ఇలా తీర్చిదిద్దారు అంటే భయం. కే పాల్ ఎక్కడ రాజకీయాలకు వస్తే ప్రజలకు అందరికీ మంచి చేసేస్తాడు, ఆ మంచి ప్రజల జీవితాల్లో జరిగితే ప్రజలు ఎక్కడ మనకు ఓట్లు వేయరో, వాళ్ళు అభివృద్ధి చెందితే ఎక్కడ మన ఉనికిని కోల్పోతాము అనేటువంటి భయంతోనే రాజకీయ నాయకులంతా కలిసి కే పాల్ని ఒక కమెడియన్గా తీర్చిదిద్దే ప్రయత్నం వాళ్ళ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియాని కూడగట్టుకొని చేసినటువంటి కుట్ర. ఎప్పటికీ కే పాల్ ఏదో ఒకటి సాధిద్దాం, చేద్దామని ఆంధ్రప్రదేశ్లో అలాగే తిరుగుతూ ఉన్నాడు. నిజం చెప్పండి, అన్నీ ఉన్న ఒక వ్యక్తి ఒక పాయింట్ని పట్టుకొని ఒక దగ్గరే ఉన్నాడంటే దేన్ని ఆశించి? ఆయనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఆయనకున్న ఆస్తులు మొత్తం కూడా ఆయన ట్రస్ట్ పేరు మీదే ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే కే పాల్ అన్నీ ఉన్న ఒక సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రతిసారి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజలకి ఏదో ఒకటి చేయాలని ఎందుకు తపన పడుతున్నాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పైన కే పాల్ రెచ్చిపోయి విరుచుకుపోయి పడటానికి కారణం ఏంటి? ఆయనకి ఏమైనా పర్సనల్ లాస్ ఉందా? కే పాల్కి వాళ్ళ పైన పర్సనల్ గ్రడ్జ్ ఏమైనా ఉందా? కాదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం చేస్తున్నారని తెలిసిన తర్వాత మాత్రమే
కేఏ పాల్ స్పందించడం జరుగుతుంది. మద్యం తక్కువ రేటుకి ఇస్తా అని చెప్తూ ఉన్నారు. ఎవడికి కావాలి మద్యం? ఎవడి జీవితాలు నాశనం చేయాలి? కుటుంబ వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛిన్నం చేయటానికి మద్యం ఒకటి సరిపోతుందన్న విషయం రాజకీయ నేతలకు సరిపోదా? మద్యం మత్తులో ఉన్న ప్రజలకి సంక్షేమంని దూరం చేయటం ఈజీ అన్న విషయం రాజకీయ నాయకులకు తెలియదా? మద్యం అనేది మనుషుల జీవితాల్ని సర్వనాశనం చేసి పిల్లల్ని తల్లుల్ని వేదనకు గురి చేస్తుందన్న విషయం రాజకీయ నాయకులకు తెలియదా? ఆయన సంపాదించిన రూపాయిని చుక్కల రూపంలో తాగేస్తుందని తెలియదా? అన్నీ తెలుసు. అయినప్పటికీ మనం మద్యం తక్కువ రేటుకి ఇస్తామన్నా, మద్యం క్వాలిటీ ఇస్తామన్నా చాలా మంది ఎగబడి ఓట్లేస్తారు. కానీ నిజంగా మద్యం తక్కువ రేటుకి ఇస్తున్నారా, క్వాలిటీకి ఇస్తున్నారా అంటే ఒకసారి ఆలోచించండి. దానిపైన కేఏ పాల్ గారి కామెంట్ ఒకసారి మీరు వినండి. ఏడుస్తున్నాడు, ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. జగను నువ్వు మందు 50 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతున్నావు, కడుపులు కొడుతున్నావు అని మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు. ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు? కల్తీది వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు. ఒక్క మాటేనా 30,000 మంది మహిళలు, చిన్న అమ్మాయిలు మిస్ అయిపోయారు. మేము రాగానే వాళ్ళందరినీ తీసుకొస్తాం అన్నాడు పవన్. ఈరోజు 30,000 అమ్మాయిల గురించి ఒక్కరోజైనా మాట్లాడా? చూశారు కదా, మద్యం 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 ఒక్కటి చాలరా మీ జీవితాన్ని నాశనం చేయడానికి. పవన్ కళ్యాణ్ని ఎంత ఘోరంగా తిట్టాడో అర్థం చేసుకుని. అంటే రాజకీయాలకి పనికిరాని ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. సన్యాసుల్లో కలిసి హిమాలయాలకు వెళ్ళిపోరా అంటూ కేఏ పాల్ గారు తనదైన స్టైల్లో చెప్పడం జరిగింది. రీజన్ ఏంటి? ఈ రీజన్ ఏంటి కంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చేసిన ప్రామిసెస్ ఒక్కటన్నా నిలబెట్టుకున్నారా? ఒకటంటే ఒకటన్నా లేదు. అవునా? సుగాలి ప్రీతి దగ్గర నుంచి చూసుకోండి, తప్పిపోయిన 32,000 హ్యూమన్ ట్రాఫికింగ్ చేయబడిన ఆడవాళ్ళ గురించి చూసుకోండి. సూపర్ 6లకు నేను హామీ ఉంటా అని చెప్పాడు. సూపర్ 6లే లేవు. ఇప్పుడు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా సూపర్ 6 లేనే లేవు. తల్లికి వందనం ఒకటి పెట్టారు. అది కూడా ఎంత ఘోరంగా పెట్టారంటే అవసరమైంది 13,000 కోట్లు అయితే పెట్టింది 9,400 కోట్లు. అంటే ఎంతమందికి ఇస్తారు, ఎంతమందికి ఇవ్వకుండా ఉంటారు? అర్థం చేసుకోండి. ఇలా చూసుకుంటూ పోతే మహిళలకు ఇస్తాన్న ఫ్రీ బస్సు లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఏమీ లేవు. మరి బడ్జెట్ మాత్రం వదిలేశారు. మరి వీటన్నిటిపైన పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా, ప్రశ్నించకుండా కుక్కిని పేనులా ఎందుకు బ్రతుకుతూ ఉన్నాడు, దేన్ని ఆశించి బ్రతుకుతూ ఉన్నాడు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నా. ఏదైనా లాభం లేకుండా ఏ వ్యక్తి అయినా నోరు మూసుకొని కుక్కిని పేనులా బ్రతకగలడా? ఒక డిప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగబద్ధమైనది కాదు అని తెలుసుకోవడం. అదిదో పెద్ద కిరీటంలా మోస్తూ నేను సీఎంఏ అన్నట్టు తిరుగుతున్న పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో అంటూ కేఏ పాల్ తిడతంలో తప్పుందా? ప్రజలకి సంక్షేమం చేయడానికి బదులు రాజకీయానికి బానిసైపోయి ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ఉండాలి, మేము కలిసే ఉంటాం, తిట్టుకున్నా కొట్టుకున్నా, ఇటువంటి మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు? బానిసే కదా అనేది. నువ్వు తిట్టినా కొట్టినా నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాము, 15 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి రాకుండా చూసుకుందాము, మనమంతా కుటుంబం అంటే ఏమంటారు దాన్ని? బానిస కుటుంబమే కదా. మరి అటువంటిప్పుడు కేఏ పాల్ గారు వాళ్ళపైన కామెంట్ చేయడం తప్ప రైటా? నాకైతే రైటే అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఒక విషయం అయితే మీకు చెప్పాలి, కేఏ పాల్ అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి అని ప్రతి ఒక్కరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఆయనకి ఉన్న పలుకుబడి, ఆయనకున్నటువంటి శక్తి అంతా ఇంత కాదు. రాష్ట్రానికి నిజంగా ఆయన ఎటువంటి అధికారంలో ఉన్నా కూడా కంపల్సరిగా
కొన్ని లక్షల కోట్లు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టించగల సత్తా స్తోమత ఉన్న వ్యక్తి. ఆయన విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తా అంటే వచ్చి పోరాడతాడు. అమరావతిలో రాజధాని కడతా అంటే వచ్చి పోరాడతాడు. ఎందుకంటే వాస్తవాలు తెలుసు, అమరావతిలో రాజధాని కట్టాలంటే అంత ఈజీ కాదని. అక్కడ భూముల్లో ఇల్లు కట్టాలంటే నువ్వు పైన ఎంత కాంక్రీట్ వేసి ఇల్లు కడతావో, ఎంత పిల్లర్స్ వేయాలో భూమి లోపలికి అంత లోతుగా వేయాలి. అటువంటి భూమి అది, సారవంతమైనటువంటి పంట భూమి అది. అక్కడ రాజధాని కరెక్ట్ కాదన్న విషయం కే పాల్ గారు కూడా తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారిని కూడా కే పాల్ ధాటిగా ధీటుగా మాట్లాడి గెలవగల సత్తా ఉన్న నాయకుడు. అటువంటి వ్యక్తిని మనం చులకన చేయొద్దు, అటువంటి వ్యక్తిని మనం తప్పుగా చూడొద్దు. అటువంటి వ్యక్తికి సాధ్యమైతే తోడుగా ఉందాం, సాధ్యమైతే ఒక్కసారైనా గెలిపించుకొని ఎమ్మెల్యేగా చేసిన ఒక కాన్స్టిట్యున్సీకి ఆయన సత్తా ఏంటో చూద్దాం. అప్పుడు కానీ మనకు తెలియదు కే పాల్ అంటే ఏంటో, ఆయనకున్నటువంటి శక్తి ఏంటో. సో నేను చెప్పింది మీ అందరికీ క్లియర్గా అర్థమైందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.